మొదటి అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. చదవండి మీరు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటునని ఆమెతో చెప్పాను. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడు. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కాదు, కానీ అరదు. ఆమెతో చెప్పాను. అందరూ కలిసి, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. సర్వాధికారి అయిన దేవుడు సశరీరుడై ప్రత్యక్షమైన ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మహాకాశాలు నన్ను పట్టజాలు అని సెలవిచ్చిన దేవుడు మహాకాశాలు పట్టజాలిన దేవుడు తనను తాను తగ్గించుకొని కన్యగర్భమున ఒక చిన్న అణువుగా మారి 9 నెలలు ఒక పరిపూర్ణమైన శిశువుగా తల్లి గర్భంలో నిర్మించబడి మన వంటి ఒక శరీర ఆకారంతో ఆ సర్వాధికారి అయిన దేవుడే శరీరమును దాల్చుకొని రక్షణ కార్యాన్ని, ప్రజలందరి కొరకైన విమోచన కార్యాన్ని చేయటానికి ఈ భూమి మీద కన్యగర్భమున జన్మించిన దినాన్ని పురస్కరించుకొని యావత్ క్రైస్తవ లోకం పండుగలు చేసుకుంటుంది. ఇది పండుగే కాదు, మహాపండుగ. ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల మంది, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చేసుకునే మహాపండుగ భూమి మీద ఏదైనా ఉంది అంటే దేవుడే మానవునిగా మారిన
ఆ శుభ గడియ ఈ క్రిస్మస్. స్తోత్రం. దేవుడే మానవుడే మానవ రక్షణార్థమైన కార్యాన్ని చేశాడు. ఈ మహాపండుగ ప్రపంచం చేసుకోగలుగుతుంది అనంటే దాని వెనుక వెల చెల్లించిన వారు ఉన్నారు. అది ఈరోజు నేను చెప్పబోయే విషయం. దేవుడే మానవునిగా, మానవ రక్షణార్థమై రక్షకునిగా, విమోచకునిగా భూమి మీదకి రావటం అంత చిన్న విషయం ఏం కాదు. దాని కొరకు కొంతమంది వెల చెల్లిస్తే కానీ ఆ కార్యం జరగలేదు అని ప్రకటిస్తున్నారు. అలా రక్షకుడు భూమి మీద ఉదయించటానికి అరుణోదయమున చీకటిని పారదోలుతూ ఒక నీతి సూర్యుడు ఉదయించినట్లుగా భూమి మీద ఉన్న చీకటి అంధకారాన్ని పారదోలి తేజోన్విత కాంతులను అందించటానికి ఆ దేవుడే అరుణోదయ దర్శనముగా, ఉదయకాలమున ఉదయించే సూర్యోదయముగా, చీకటిని ఛేదించే వానిగా, పాప బంధకముల నుండి ప్రజలను విమోచించి ఆ పాప ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞాన్ని చేసేవానిగా ఆయన భూమి మీద రావటానికి కొంతమంది వెల చెల్లించారండి. కొంతమంది వెల చెల్లిస్తే కానీ ఈ కార్యం జరగలేదు. అంత సింపుల్గా ఏది జరగదండి. ఏదైనా ఒక పరిచర్య దైవ ప్రణాళిక చొప్పున జరిగి విజయవంతం అవుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పరిచర్యలో ఎవరో సేవకుడో ఆత్మీయులో కొంతమంది వెల చెల్లిస్తున్నారు. కొంతమంది వెల చెల్లిస్తేనే కానీ ఆ పరిచర్య దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలుగుతుంది, అది విస్తరించగలుగుతుంది, సక్సెస్ అవ్వగలుగుతుంది. ఈ ఉదయం ఈ మాటని మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను.